హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సరన్ సుమన్ ఫుడ్ బ్లాగ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పుదీనా పచ్చడి. పుదీనానా అంటేనే నాకు అస్సలు నచ్చదు అనే వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ పచ్చడి అండి. ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీ అండ్ త్వరగా కూడా అయిపోతుందండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక పిడికెడు పచ్చెనగపప్పు, కొంచెం ధనియాలు, కొద్దిగా మినప్పప్పు, కారానికి సరిపడా ఎండుమిర్చి, కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. పుదీనా పచ్చడి చాలా 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 టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా సింపుల్ కూడా, త్వరగా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది వేగించి పక్కన పెట్టుకున్నాక 2 టమాటాలను కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి. అదేలాగా ఒక పిడికెడు పుదీనా కూడా తీసుకోండి. పుదీనాను కూడా కొంచెం లైట్గా తడి పీల్చేసుకునేదాకా ఫ్రై చేసేసుకోండి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా మనం పచ్చెనపప్పు అవన్నీ వేసుకున్నాం కదండి, తగినంత సాల్ట్ వేసుకుని పౌడర్ చేసేసుకోండి. దాని తర్వాత మనం ముందుగా వాడుచుకున్న టమాటాలు అండ్ పుదీనా ఈ రెండు వేసి కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పెట్టేసుకున్నారంటే అంతే అండి, టేస్టీ పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి తిరగమాత పెట్టి పోసేసుకున్నారనుకోండి, నార్మల్గా 2 దోశలు తినేవాళ్ళు 4 దోశలు తింటారండి ఈ పుదీనా పచ్చడి కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.